ఇప్పుడు ఈ సాంగ్ బాగుంది కదా, ఈ సాంగ్ చూసి నేను కూడా ఈ మూవీ చూసాను. మూవీ నేమ్ హృదయం మురళి. హీరో అథర్వ్. యూజువల్ గా అథర్వ్ స్టోరీ సెలక్షన్ చాలా బాగుంటది. పాత అతని మూవీస్ కూడా చూడండి, ఐ మీన్ తమిళ డబ్బింగ్ మూవీస్ అవ్వచ్చు, లేకపోతే తమిళలో ఉన్న మూవీస్ అయినా సరే చాలా బాగుంటాయి తన స్టోరీ సెలక్షన్. అంటే ఇప్పుడు నాకు తెలిసి వరస్ట్ మూవీ అంటే ఏది తీయలేదు ఇప్పుడు వచ్చి అథర్వ్ కెరియర్ లో. సో అలాగే ఈ సినిమా కూడా బాగుంటది అనే నమ్మకంతో పాజిటివ్ ఒపీనియన్ చూసాను. నిజంగానే మూవీ అయితే ఎండ్కి వచ్చేసరికి అందరికీ నచ్చుతుంది. ఈ మూవీ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 4-5 డేస్ అయిపోతుంది. యూజువల్ గా అంటే బ్లాక్ బస్టర్ చెప్పలేము, సూపర్ కేక తోపు తిరుమని కాకుండా అంటే నార్మల్ స్టోరీ లైనే ప్లస్ ఇదే ప్యాటర్న్ స్క్రీన్ పై మనం చాలా మూవీస్ చూస్తాం పాతలో కూడా. బట్ ఈ మూవీ ఏంటంటే కరెక్ట్ గా స్టార్ట్ అయిన 1 hour కి ముందే ఒక ట్విస్ట్ వస్తుంది. అది యూజువల్ గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ ట్విస్ట్ అంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, చాలా బాగుంటుంది ట్విస్ట్. అక్కడి నుంచి సినిమా వేరే రూట్ మారుద్ది. సో అంటే మూవీ స్టోరీ ఏంటంటే సింపుల్ గా హీరో తన లైఫ్ లో ఎన్ని లవ్ స్టోరీస్ మెయింటైన్ చేశాడు, వాళ్ళకి ప్రపోజ్ చేశాడా లేదా, దాని తర్వాత ఏం జరిగింది, ఇంతే స్టోరీ. ఈ సింపుల్ స్టోరీనే చాలా బాగా ఎంగేజింగ్ గా ఫన్నీగా తీశాడు. ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే తమన్. యూజువల్ గా తమన్ మనం మ్యూజిక్ డైరెక్టర్ గా ఫేమస్, ఎప్పుడో బాయ్ సినిమాలో యాక్ట్ చేశాడు. ఈ సినిమాలో నేను ఒక సాంగ్ లో చూసి మైట్ బి లైక్ గస్ట్ రోల్ చేసేమో అనుకున్నాను. నేను చూస్తే సినిమా అంతా ఉన్నాడు రా బాబు, ఫస్ట్ షార్ట్ నుంచి క్లైమాక్స్ వరకు ఉంటాడు తమన్ సినిమా మొత్తం. సో తమన్ లైక్ సెకండ్ హీరో లాంటి సినిమాకి ఏదో మల్టీ స్టార్ రీసెట్ చేశాడు. సో తమన్ రోల్ కూడా బాగుంటది. హీరోయిన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగా అసలు నా లైఫ్ లో ఫస్ట్ టైం మేకప్ ఆర్టిస్ట్ ని, ఐ మీన్ ఎవరైతే మేకప్ చేస్తారో మేకప్ మ్యాన్ ని బాగా ఐ మీన్ ఎంకరేజ్ చేయాలని ఉంది, అప్రిషియేట్ చేయాలని ఉంది మేకప్ మ్యాన్ ని. ఎందుకంటే ఈ సినిమాలో చాలా మందికి అంటే వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ చూపించినప్పుడు యంగ్ ఏజ్ చూపిస్తారు అనమాట, అంటే కరెంట్ ఏజ్ కన్నా. సో అవి చాలా బాగా మేనేజ్ చేశారు. అంటే వాళ్ళు చాలా చిన్న వాళ్ళ చూపించాడు. అది మేకప్ మ్యాన్ గ్రేటే కదా అంత బాగా చూపించడం అన్నది. ప్లస్ అందులోని ఒక హీరోయిన్ కి లైక్ జోనిత గాంధీ అని తెలుసుగా సింగర్, ఆవిడికి తప్ప అందరికి కూడా మేకప్ సూట్ అవుతుంది. ఐ మీన్ ఓల్డ్ ఏజ్ కి యంగ్ ఏజ్ కి కంపారిజన్. ఓన్లీ ఆవిడికి మాత్రమే స్టార్టింగ్ ఎలా చూపిస్తారు, ఎండింగ్ కూడా అలా చూపిస్తారు. సో ఆవిడ క్యారెక్టర్ పక్కన పెడితే మిగతా అందరికి కూడా యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఫేషియల్ కట్స్ అన్ని ఒకలా ఉంటాయి, ఓల్డ్ ఏజ్ వచ్చాక ఒకలా ఉంటాయి. అది మేకప్ మ్యాన్ బాగా చేసి అనిపించింది నాకైతే. హీ షుడ్ డిజర్వ్ రెస్పెక్ట్ అండ్ అప్రిషియేషన్ ఫర్ మేకప్ మ్యాన్. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే ఇంకా తమిళలో యాక్ట్ చేశారు కాబట్టి చిత్తకొట్టేసిన మ్యూజిక్ కూడా 2 songs అయితే చాలా బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేయాలి నిజంగా తమన్నే చేశాడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పి నరికి అవతల పెట్టాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే. అండ్ హీరోయిన్ యాక్టింగ్ ఇంకోటి, ఐ మీన్ ఇందులో ప్రీతి ముఖందర్ ఉంటది, కాయడు లోహర్ ఉంటది, ఇంకా చాలా మంది ఉంటారు. బట్ అంటే ఒక పోర్షన్ లో కాయడు లోహర్ డామినేట్ చేస్తుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆవిడ అడల్ట్ గా చూపిస్తారు, ఐ మీన్ ఓల్డ్ ఏజ్ గా. సో అప్పుడు ఎందుకో నాకు అంతగా నచ్చలేదు, ఐ మీన్ నా పర్సనల్ ఒపీనియన్. కానీ ప్రీతి ముఖందర్ మాత్రం చిన్నప్పుడు ఎలా ఉంటుందో, ఐ మీన్ యంగ్ ఏజ్ లో ఎలా ఉంటుందో ఓల్డ్ ఏజ్ చూపించినప్పుడు కూడా చాలా బాగుంటది. ఆవిడైతే ఫుల్ డామినేట్ చేసేసింది. పాపం కాయడు లోహర్ ఏంటంటే యంగ్ ఏజ్ లో బాగా చూపించారు, కానీ ఆవిడ కొంచెం అడల్ట్ బాగా ఏజ్ అయిపోయాక మేకప్ అని ఎందుకో ఆవిడ కొంచెం తేలిపోయింది అనిపించింది. పెర్ఫార్మెన్స్ అయితే బాగుంటది. ఒక సాంగ్ లో ఇప్పుడు నేను చూపించగా సాంగ్ డాన్స్ అయితే ఎరగొడుతుంది కాయడు లోహర్, ఆ సాంగ్ కోసం సినిమా చూసేది. ఓవరాల్ గా అయితే సినిమా అయితే నైస్, ఒకసారి చూడొచ్చు, మంచి టైం పాస్ అయితే అవుతుంది. అలా అని చెప్పి వ్యవసాయం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు, జస్ట్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం చూడాలనుకుంటే చూడొచ్చు. ఒక్క ఫైట్ ఉండదు, ఒక్కొక్క ఫైట్ ఉండదు, అది కూడా పెద్ద ఫైట్ ఏం కాదు. ఫన్నీగా ఎంటర్టైనింగ్ గా ఫ్రెండ్స్ స్క్రీన్ మీద 10 మంది ఉంటారు, ఆ 10 మంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటారు, కొత్త క్యారెక్టర్స్ ఏమి ఉండవు. లాస్ట్ లో అసలు స్పెషల్ అపియరెన్స్ ఉంటుంది హీరోయిన్, నేను రివీల్ చేయడం ఇష్టం లేదు, సినిమాలో చూడండి. సో ఓవరాల్ గా అయితే వాచబుల్ మూవీ, ఎక్కడ వల్గారిటీ ఉండదు, ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.